ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి దామోదర రాజా నరసింహ. పేదల సంక్షేమం కోసం అప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారాయన. పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చిన హస్తం సర్కారే అని చెప్పారు. రంగారెడ్డిలో త్వరలోనే 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ కింద సన్నబియ్యం ఇస్తున్నానని రేవంత్ సర్కారు అని చెప్పుకొచ్చారు. ఈ చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది, చేస్తూ పోవాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి. ప్రధానంగా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కళ్యాణ లక్ష్మి ఆనాడు మొదలు పెట్టినాము, కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము. కానీ సంక్షేమం అనేది పేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈరోజు మనం అభివృద్ధి చూస్తున్నాము, గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని, పేదవాన్ని పట్టించుకున్నది, కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి, ఈ భూ పంపిణీ పేదవానికి ఇచ్చిన భూమే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇళ్ళే కానీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ, ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెస్. ఈ చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది, చేస్తూ పోవాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి. ప్రధానంగా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి,